పేరేం పేరేనా? నా పేరు వచ్చేసి బుక్య రాజేందర్, మా ఊరు వచ్చేసి ఏనుగల్లు, మా శివారు వచ్చేసి గడ్డపార తండా శివారు. నా పేరు రైతు, నేను ఒక రైతునండి. మా బాబాయ్ విత్తనం వేశారు, క్యాస్పిన్ 7272 అనే ఒక మక్క గింజలు విత్తనం వేశారు. ఈ మొక్కలు కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి రైట్ నా ఈ సంవత్సరం ఉన్నటువంటి దిగుమతిలో ఇది ఒక మంచి దిగుమతి వస్తుంది. బేసిక్గా ఇది 22 వరుసలు 46 పొడవులో మనకి మొక్క గింజలు మనకు ఇక్కడ పంటల్లో దిగుబడి వచ్చేసింది. బేసిక్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇదే దిగుమతి. ఇక్కడ నేను ఎక్కడ కూడా మూమెంట్ చూడలేదు. మొత్తానికి గింజలు చూసుకుంటే కనుక సాధారణంగా ప్రతి ఒక్క రైతు 500 నుంచి 600 గింజల వరకు పండిస్తున్నారు. ప్రజెంట్ మా బాబాయ్ వచ్చేసి 600 నుంచి 900 అంటే 900 పైన గింజలు ఒక కంకిలో 900 గింజలు అవుట్పుట్ అంటే దిగుమతి వచ్చేసింది. ఈ పంట చాలా వరకు నేను సజెస్ట్ చేస్తున్నా, లోకల్ ఉన్నటువంటి ఈ తండా కానీ గ్రామం కానీ నియర్ మీ ఇది లైవ్లో మనము ఇక్కడ రికార్డు లైవ్లో చూస్తున్నాం. ఇది ఎవరో చెప్పింది వేసుకోవాలని కాదు, మన దగ్గర పండినటువంటి పంటను, భూమి కూడా సారవంతమైన భూమి, మంచి వాటర్ ఉంది, మంచి ఫెసిలిటీ ఉంది. ఆ ఉన్న ఫెసిలిటీలో ఈ గింజలను ఈ మొక్కలను కూడా మీరు ఒకసారి ప్రయత్నిస్తే మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. ఇంతటితోటి అంటే దిగుబడి ఎంత సార్? ఎక్కడికి ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు మీరు? 40 క్వింటాల పైన నుంచి ఎక్కువనే రావచ్చు బహుశా. 40 నుంచి 40 క్వింటాలు వస్తాయి అనుకుంటున్నారు. నా అంచనా ప్రకారం అయితే 40 పైన వచ్చేసి అవుట్పుట్ అయితే 40 నుంచి వస్తుంది. మీరు మంచి దిగుబడి వస్తుంది, మంచి డబ్బులు కూడా చేసుకోవచ్చు. దీనిపైన ఎలాంటి బాధ లేకుండా మంచి డబ్బులు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.